భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. మాధవి లత గారు అసరుద్దీన్ ఓవైసీకి ఆపోజిట్లో పోటీ చేస్తారు. హైదరాబాద్ నియోజకవర్గం, ఎంపీ నియోజకవర్గం. అది మనకి అందరికీ తెలిసిన విషయమే. మొదట్లో ఏమనుకున్నాం, ఏముంది మామూలుగా బీజేపీ వాళ్ళు ఎవరో పెట్టారు ఒక క్యాండిడేట్ని, ఆవిడ పాపం కష్టపడుతుంది, కానీ అసరుద్దీన్ ఓవైసీని గెలిచేంత సత్తా ఆవిడకి లేదు అనుకున్నాం. స్టార్టింగ్లో అలాగే అనుకున్నాం. తర్వాత మెల్లిగా ఈవిడికి పర్లేదు, స్ట్రాంగ్గా పొజిషన్ వేస్తుంది అనుకున్నాం. మళ్ళీ కొన్నిసార్లు పోయాక అమ్మో ఇది అటు ఇటుగానే ఉంది అసరుద్దీన్ ఓవైసీ పని అనుకున్నాం. ఇప్పుడు చూస్తే మాధవి లత గెలిచేటట్టే ఉందండి. అసరుద్దీన్ ఓవైసీ పని అయిపోయేటట్టే ఉంది. అంటే రోజు రోజుకి సీన్ మారిపోతాం. ఎలా, ఎందువల్ల అంటారు ఇది? ఫస్ట్ ఆవిడ మంచి స్ట్రాంగ్గా క్యాంపెయిన్ చేస్తుంది, దూసుకు వెళ్ళిపోతుంది. ఆవిడ దారుణంలో ఆవిడ వెళ్ళిపోతుంది. ఏ పట్టించుకోవట్లేదు ఎవరిని, మిగతా వాళ్ళు కట్టుతుంది, కానీ కొంత వెనక్కి లాగి ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా పట్టించుకోకుండా ముందుకు తీసుకెళ్తున్నాను. అదొకటి. నెక్స్ట్ 5 లక్షల మంది దొంగ ఓట్లు ఎలక్షన్ కమిషన్ ద్వారా తీపిచేసినాడు. వాళ్ళ ఓటర్ లిస్ట్ నుంచి తీయించారు. బేసిక్గా 5 లక్షల ఓట్లు పోయినట్టాయి. అది వాళ్ళు సొంతంగా వేసుకునే ఓట్లు అన్నమాట. వాళ్ళు మనుషులు ఉంటారో తెలీదు, ఉన్నా వాళ్ళు ప్రాపర్ పేపర్స్ ఉంటాయో తెలియదు, కానీ వాళ్ళ ఓట్లు పడిపోతుంది. 5 లక్షల ఓట్లు అసరుద్దీన్ ఓవైసీకి లాస్. అది పెద్ద చంక్ అండి, పెద్ద దెబ్బది. నెక్స్ట్ అసరుద్దీన్ ఓవైసీకి వాళ్ళ ముస్లిం ఓటర్స్లోనే వ్యతిరేకత చాలా ఉంది. ఒక ముస్లిము ఓవైసీతో మాట్లాడాలని అనుకున్నాడు అనుకోండి, ఫర్ సమ్ రీజన్ వాడికి ఏదో ఇబ్బంది కలిగి ఓవైసీతో మాట్లాడాలి అనుకుంటే ఓవైసీ చుట్టూ ఉన్న గూండాలను పట్టుకోవాలి. ఆ గుండాలను పట్టుకుంటే వాళ్ళ ద్వారా అడగడు, అంతేగాని డైరెక్ట్ యాక్సెస్ ఓవైసీ ఎక్కడ ఇవ్వడండి అడిగి. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ కాంట్రాస్ట్ ఏంటంటే, అతను యోగి కా దర్బార్ అని పెడతాడండి. అంట్లో చాలామంది ముస్లిమ్స్ వస్తారు పాపం. ఆ దర్బార్లో వాళ్ళందరూ పాపం ఆడవాళ్ళు ముస్లిమ్స్ అందరూ వచ్చి యోగి గారితో వాళ్ళు బాగా చెప్పుకుంటారు. అందుకే ముస్లిం ఓట్స్ గొప్పగా యోగి గారి పడతాయండి. ముస్లిం ఓట్స్లో చాలా మట్టుకు యోగి గారికి పడతాయండి. లేకపోతే అంత 80 సీట్లలో 72, 70 పైన, 60 పైన రావడం చాలా కష్టం యూపీలో. సో ఇక్కడ ఏమైంది, రివర్స్. ఓవైసీ, అసరుద్దీన్ ఓవైసీకి యాక్సెస్ లేదు, మనిషి దొరకడు ఎవరికి. ప్రజలు కావాలంటే డైరెక్ట్గా యాక్సెస్ లేదండి. ఇప్పుడు అదే చాలా మందికి ప్రాబ్లం. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈవెన్ సొంత పార్టీ మినిస్టర్లే జగన్మోహన్ రెడ్డికి యాక్సెస్ చేయలేదు అంటారు. అంత ఇన్యాక్సెసిబుల్గా ఉంటే మనిషి ప్రజలకి దిగిగా ఉండరు. పిలిస్తే పలికాడరా మనవాడు అన్నట్టుగా ఉండరు. అది యోగి ఆదిత్యనాథ్ గారు యోగి గారి దర్బార్ అని ఎప్పటి నుంచి, ఇవాళ కదండి, అతను ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా యోగి గారి దర్బార్ నడిచేది. ఆయన అందరి దగ్గర వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకునేవారు, అర్జీలు పెటిషన్స్ తీసుకునేవారు, అవకాశం ఉన్నంత మట్టుకు చేసేవాడు. మనిషికి వాళ్ళ బాధ విన్నాడంటే సరిపోతుందండి. అబ్బా యోగి గారు నా బాధ విన్నాడు రా, పని అయిందా లేదా పక్కన పెట్టండి, యోగి గారు కొంత టైం తీసుకుని నా బాధ విన్నాడు రా అన్న ఒక్క సాటిస్ఫాక్షన్ చాలండి. ఈయన ఎప్పుడు నేను ధన్యంగా ఉంటానని ఫిక్స్ అయిపోతాడు మనిషి. అది జీవితకాలం ఉండిపోద్దండి ఆ అభిమానం. యోగి గారు అంత సిన్సియరిటీ, బేసిక్గా అతను ఉన్న అంటే ఏ పనైనా ఒప్పుకుంటే చేస్తాడు అని మా ప్రజలకు నమ్మకం. ఆయన చేయడానికి ట్రై చేస్తాడని అందరికీ తెలుసు. చేయడానికి ట్రై చేస్తాడు, సాయశక్తిలో ట్రై చేస్తాడు అతను. అది ఆ టైప్ ఆఫ్ నమ్మకం కుదిరించాడండి.
ఒక లీడర్ అంటే వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకి, వాళ్ళ క్యాడర్కి, లేకపోతే వాళ్ళ ఆ ప్రజలకి నమ్మకం ఉండాలి. ఫస్ట్ ట్రస్ట్ ఫ్యాక్టర్ అంటాం కదా, ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉండాలి. నమ్మకం ఉంటే ఇవాళ కదా రేపైనా గెలుస్తాడండి అతను. అవి ఓటమి లేని వీరుడు అతను. ఇప్పుడు దాకా యోగి ఆదిత్యనాథ్ ఓడిపోయిన దాఖలా లేదండి. అదే మన మోదీ గారు అంతే, ఎక్కడ ఏ ఎలక్షన్లో ఓడిపోయిన దాఖలా లేదు. చేతంటే వాళ్ళ సిన్సియారిటీ వాళ్ళ ఏ పనైనా చేస్తారంటే చేస్తానని అన్నాడంటే చేస్తాడు అని అందరికీ నమ్మకం. ప్రజల్లో అతని మీద, వాళ్ళ మీద ఉన్న విపరీతమైన నమ్మకం అండి. నమ్మకమే నమ్మకం. ఆ నమ్మకం వల్లే వాళ్ళు ఇప్పటిదాకా ఓటమి లేకుండా వస్తున్నారు. ఏ ఎలక్షన్లో ఓడలేదు. మరి అసరుద్దీన్ ఓవైసీ ఆ నమ్మకం వాళ్ళ సొంత మనుషుల్లోనే కుదిర్చలేకపోయాడు. దాంతో వాళ్ళందరూ విసిగిపోయి ఉన్నారు అసరుద్దీన్ ఓవైసీ తోటి. సో ఆ ఓట్లు కొన్ని గ్యారంటీగా పోతాయి. వాళ్ళు మాధవీలత గారికి వేస్తారో లేదో తెలియదు, కానీ అసరుద్దీన్ ఓవైసీకి మాత్రం వేయరు. నోటాగా వేయచ్చు, లేదంటే ఆ రోజు ఓటింగ్ నాడు వెళ్ళడం మానేయచ్చు. ఇది ఇలా ఉంది కదా. ఉమెన్ ఓటర్స్ కొంతమంది మాధవీలత గారి వైపు తిరిగేటట్టే ఉన్నారు. ఎందుకంటే వీడు కొంచెం కన్విన్సింగ్గా మాట్లాడగలరు. తర్వాత ఏముందో చూద్దాం, వీడి దగ్గర ఏముందో అంటారు. వీడు మనకి ఏమైనా మంచి చేయగలదేమో అన్న చిన్న ఆశ అదొకటి. ఉమెన్ పాపం, ముస్లిం ఉమెన్ చాలా బాధల్లో ఉంటారండి. అప్రెషన్ అది ఎప్పటి నుంచి వాళ్ళు కాదు, కొన్ని వాళ్ళు ఇస్లాం పుట్టినప్పటి నుంచి కూడా ఆడవాళ్ళని ఒక కమోడిటీ కింద చూశారు వాళ్ళు. ఆడవాళ్ళు మనుషులే కాదు వాళ్ళ ఉద్దేశంలో. వాళ్ళని వీడికి నచ్చకపోతే వీడు ఆ పెళ్ళాన్ని తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకో వాళ్ళ అన్నకో ఇచ్చేస్తాడు. 3 పెళ్ళాలు ఉంటారు, 4 దాంట్లో ఒక ఆవిడ మీద విరక్తి చెందుతుంది. 2 పిల్లలు వేస్తుంది ఒక వీడికి. కాదు వీడికి ఆవిడ మీద మహమ్మద్. ఆవిడ తీసుకెళ్ళి వాడు అన్నకి ఇచ్చేస్తాడు, లేదంటే వాళ్ళ నాన్నకి ఇచ్చేస్తాడు ముసలిని. అలా ఉంటుందండి. వాళ్ళు ఫ్రీ అంటే ఆడవాళ్ళు వాళ్ళ ప్రమేయం ఉండదు. ఆవిడకి ఇష్టమా లేదా అని కనుక్కునే ప్రసక్తి కూడా ఉండదండి. దీన్ని ఏదో హలాలా ఏదో అంటారు ఈ ప్రాసెస్. సరే, ఈ మాట మాత్రం ఆడవాళ్ళు కూడా, అంటే ముస్లిం ఆడవాళ్ళు ఒక 2%, 3% ఇటువైపు వస్తాయి, బీజేపీ వైపు వస్తే ఈ మాధవీలత గారికి విన్నింగ్ ఎలక్షన్ చాలా ఈజీ అయిపోతుందండి. ఫస్ట్ 5 లక్షల ఓట్లు దొంగ ఓట్లు తీశారు. తర్వాత ఇవి క్యాంపెయినింగ్ హెక్టిక్గా చేస్తుంది. మాధవీలత క్యాంపెయినింగ్ హెక్టిక్ అండి, మామూలుగా చేయట్లేదు. తర్వాత మొత్తం బీజేపీ పార్టీ లీడర్స్ పెద్ద వాళ్ళు కూడా ఈ కాన్స్టిట్యుయెన్సీలో టెన్షన్ చూపిస్తున్నారు. వాళ్ళు వస్తున్నారు, పోతున్నారు, ఆవిడకి మద్దతు పలుకుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇదంతా కాకుండా మళ్ళీ పోల్ మేనేజ్మెంట్ ఒకటి ఉందండి. పోల్ మేనేజ్మెంట్ ముస్లిం కాన్స్టిట్యుయెన్సీస్లో పోల్ మేనేజ్మెంట్ చాలా కష్టం. పోల్ మేనేజ్మెంట్ కష్టం ఎందుచేతంటే బుర్ఖా వేసుకొస్తారు. వాళ్ళ లోపల ఎవరున్నారో తెలియదు. లోపల అబ్బాయి ఉన్నాడా, మొగాడు ఉన్నాడా, ఆడ మనిషి ఉందా తెలియదు. ఆ బుర్ఖా తీయడానికి తిరిగితే వాడు పాపం, తీయకపోతే వాడు ఎవడో తెలియదు. ఐడెంటిఫికేషన్ కష్టం. ఈ పరిస్థితుల్లో యూపీకి ఇదే బాధ కదా. ఆదిత్యనాథ్ గారు ఏం చేశారు అన్న విషయం వీళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఈ మాట. 13వ తారీఖు ఆదిత్యనాథ్ గారు ఏం చేశారంటే, ఒక ఆడపిల్లని, దట్టు ముస్లిం యువతిని పెట్టుకున్నారు ప్రతి పోల్కి, ప్రతి బూత్కి. పోలింగ్ బూత్లో ఒక ముస్లిం ఆడపిల్ల ఉంటుంది. ఆ పిల్ల ఈ బుర్ఖా ధరించిన వాళ్ళందరినీ ఒక గదిలో తీసుకెళ్ళి ప్రాపర్గా వాళ్ళ ఐడెంటిఫికేషన్ కరెక్ట్గా చేసి, వాళ్ళ ఆధార్ కార్డు ప్రకారం ఆ మొహం మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసి అప్పుడు ముందుకు పంపిస్తారు. సో ఈ ప్రాసెస్ చేయడం వల్ల చాలా మట్టుకు దొంగ ఓట్లు పోయాయి. ఈ మధ్య కాలంలో పిల్లనప్పుడు ఒక 15 ఏళ్ళ పిల్ల వాళ్ళ అమ్మమ్మకు 40 years 50 years మహిళ పేరు మీద ఓటేయడానికి వచ్చింది. దాంతో పట్టుకుంటే అప్పుడు చెప్పింది, మా చుట్టాలు ఏదో నేను వచ్చాను, పాపం ఆవిడ రాలేకపోయింది అని చెప్పింది. సో ఇలా జరుగుతాయండి. బుర్ఖాని వాళ్ళు బాగా వాడతారు.
సాయుడు బుర్కా వాడి దొంగ ఓట్లు వేయడానికి చాలా అవకాశం ఉంది. ఎందుకు మగాళ్ళు చేసేస్తారండి బుర్కాలో మగాడు వస్తే వాడు మగాడు ఆడదాం ఎలా చెప్తారు మీరు? వాడు ఆధార్ కార్డు చూపిస్తాడు ఒక ఆడ మనిషి, ఓటర్ ఐడి చూపిస్తాడు, అన్నీ ఉంటాయి. కాకపోతే వాడు మనం అసలాడు కాదు దాంట్లో ఉన్నది ఆడమనిషిగా. ఇలాంటివి చూసుకుంటే అబ్సల్యూట్ నో ప్రాబ్లం అండి. మాధవీలత గారు దూసుకుంటూ వచ్చేస్తారు. అసలుద్దీన్ ఓవైసీ పని ఇంకా అయిపోయినట్టే అని నేనంటాను. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.